ఇవ్వడా కావలి రూరల్ మండలంలో ముస్నూరు టోల్ ప్లాజా వద్ద నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టోల్ ప్లాజాలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో 24 అవర్స్ మా సిబ్బంది చేత వాహన తనిఖీలు నిరంతరం చేయడం జరుగుతాం. ఈ సాధారణ వాహన తనిఖీలో భాగంగా ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో వాహనం తనిఖీలు చేస్తూ ఉంటే కావలి వైపు నుంచి నెల్లూరు వైపుకి ఒక బొలేరో ట్రక్కు వాహనం వస్తూ ఉన్నది. దానిపైన ఒక బ్లాక్ షీట్ కప్పబడి ఉంది. దానికి నెంబర్ ప్లేట్ లేదు. అనుమానంతో ఆ వెహికల్ని ఆపి చెక్ చేస్తే దానిలో కొన్ని రైస్ బ్యాగ్స్ మేము గమనించడం జరిగింది. అవి ఆ డ్రైవరు పేరు శివకుమారు. ఇతను వలేటివారిపాలెం మండలానికి చెందినవాడు. ఒంగోలు నుంచి వస్తున్నట్టుగా మాకు తెలుపుకున్నాడు. ఆ వెహికల్ చెక్ చేసిన దాంట్లో పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది. ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ డీటీ గారు కూడా మేము వెంటనే తెలియపరచడం జరిగింది. ఈ వాహనంలో సుమారు 65 వరకు రైస్ బ్యాగ్స్, చిన్న పెద్ద రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. వీటిలో వెయిట్ సుమారు ఒక 3 టన్నుల వరకు ఉంటుందని సుమారుగా ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకా పూర్తిగా వెయిట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కేజీలు అనేది క్లారిటీ ఇస్తాం. దీన్ని ఇమ్మీడియట్గా మా ఉన్నతాధికారుల ఆదేశాలు తెలియపరిచి దీని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ రైసు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది పూర్తిగా మేము ఇంకా అతన్ని విచారిస్తున్నాము. ఈ వెహికల్ డ్రైవర్ సురేష్ అని, వెహికల్ వాహనము సురేష్ అని ఒక బాలకృష్ణ నగర్ సంబంధించిన వ్యక్తి పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇంకా అన్రిజిస్టర్డ్ వెహికల్, రిజిస్టర్ కూడా కాలేదు. సురేష్ను కూడా మేము సెక్యూర్ చేసుకుని విచారించి పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది విచారించి దీంట్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది.